గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్సాన్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు సర్పంచ్ అభ్యర్థి గుగులోతు మంజుల జగన్ అన్నారు. అన్సాన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుగులోతు మంజుల జగన్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గతంలో 2 పర్యాయాలు సర్పంచ్గా గెలిచి మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో తాను గ్రామానికి అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసినట్లు జగన్ తెలిపారు. ఈసారి ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న తన సతీమణిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. అన్సాన్పల్లి గ్రామ ఓటర్ మహాశయులకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. గత 2 పర్యాయాలు అన్సాన్పల్లికి నేను జనరల్లో సర్పంచ్గా ఘన విజయం సాధించి ఈ గ్రామానికి అనేక సంక్షేమ అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈసారి అన్సాన్పల్లి గ్రామంలో ఎస్టీ మహిళ వచ్చినందుకు మా సహచరిని ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు 2 పర్యాయాలు ఈ గ్రామంలో నేను అనేక కార్యక్రమాలు సేవా కానీ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీధర్ బాబు మంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. గ్రామంలో పాఠశాల అభివృద్ధి కానీ దాని ప్రహరీ గోడ కానీ ఆడ మంచినీటి సౌకర్యం కానీ గ్రామంలో ఉన్న పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను తీసివేసి నూతన పాఠశాల భవనాలను కూడా నిర్మించడం జరిగింది. గ్రామంలో మంచినీటి కొరతను తీర్చడానికి కోసం హ్యాండ్ పంపులను తొలగించి సింగిల్ ఫేస్ మోటార్లను వాడవాడకు బిగించడం జరిగింది. గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల అయిన అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాల యందు గత 3-4 సంవత్సరాల నుంచి సొంత నిధులతో ఆటోను ఏర్పాటు చేసి పాఠశాలకు విద్యార్థులు రావడానికి పోవడానికి రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అన్సాన్పల్లి కానీ లంబాడితండ కానీ పాతపల్లె కానీ ఈ 3 పల్లెలకు బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి నా సొంత ఖర్చులతో ఒక పుట్టపాక రాంబాబు అని ఇచ్చిన ₹1,00,000 కలుపుకొని ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరియు ఈ గ్రామంలో మదన పోచమ్మ కార్యక్రమాన్ని కూడా నా సొంత ఖర్చులతో నిర్మించి ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు సోలార్ లైట్లను బిగించడం జరిగింది. శ్రీధర్ బాబు గారి చొరవతో ఒక 10 దళిత బంధు యూనిట్లు కూడా ఇప్పించి దళితులకు మేలు చేయడం జరిగింది. ఏదైతే రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యాన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఉచిత రవాణా బస్సు రవాణా కూడా మహిళలకు మన రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తే మా గ్రామానికి కూడా చాలా మేలు జరిగిందని చెప్పి తెలుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరొక్క మారు ఈ గ్రామ ప్రజలు నాకు సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామంలో అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తా ఉన్నా. ఇండ్లు లేని నిరుపేదలకు ఒక 250 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత నాది. అంతేకాకుండా ఏదైతే మిగిలి ఉన్న సీసీ రోడ్లు కానీ రోడ్లకు ఇరువైపులా మొత్తం గ్రామం అంతా డ్రైనేజ్ సిస్టాన్ని కానీ అంతేకాకుండా గ్రామంలో శివాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ సీపెల్లికి అనుసంధానం చేస్తూ రోడ్డు బీటీ రోడ్ వేయించడం కానీ 40 సర్వే నెంబర్కు 2-3 రోడ్లు రహదారులు ఏర్పాటు చేసి రైతులందరికీ మేలు చేసే కార్యక్రమం కానీ గ్రామంలో ఉన్న పట్టాలు కానీ రైతులందరికీ పట్టాలు ఇప్పించడంలో ప్రభుత్వ పరంగా గ్రామ ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల మేరకు ఖచ్చితంగా అందరికీ పట్టా పాస్బుక్లు భూములు కలిగి ఉన్న రైతులకు ఇప్పించే చొరవ చూపిస్తానని గ్రామంలో ఉన్న నిరుపేద యువకులకు సింగరేణి ఓపెన్ కాస్టు మరియు విద్యుత్ సంస్థ అధికారులతో మాట్లాడి మంత్రి గారి చొరవతో నా చొరవతో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో సహకరిస్తానని ఈ గ్రామ ప్రజలందరికీ మాటిస్తూ ఉన్నాను.